హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను గ్యాప్ ఇచ్చిన వీడియోలకి నేను ఓపిక లేదబ్బా, అందుకే ఇవాళ అయితే ఫుల్ అప్డేట్స్ అయితే మీ ముందుకైతే వచ్చేసాయి. ఇప్పుడైతే ఈ వీడియో అప్లోడ్ అవుతుంది, తర్వాత SSMB 29 గురించి అయితే అప్లోడ్ అవుతుంది అనమాట. దాని గురించి పిచ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇదేంటి అనేటటువంటి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మొట్టమొదటి ఏంటంటే ఇవి మామూలుగా కాదు, సూపర్ ఉంటాయి. వీడియో అయితే చివరి దాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనందరికీ వీడియోని అయితే షేర్ చేయండి. రీచ్ అడగానే ఇచ్చారు మీరు, మొన్నే చెప్పిన అనమాట వీడియోకి రీచ్ రావట్లేదని. ఎమ్మటే రీచ్ ఇచ్చేసారు. అసలు ఒక్కొక్క వీడియోకి 50,000 వచ్చినాయి, ఒక వీడియోకి 40,000 వచ్చినాయి. థ్యాంక్ యూ ఫర్ దట్. దీన్ని కూడా కొద్దిగా ట్రై చేయండి, ఓకేనా? హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వీళ్ళిద్దరిలో తోపు డ్యాన్సర్ ఎవరు? ఆలోచించుకొని చెప్పండి. నేనైతే ఒక గంట ఆలోచించిన, ఒక రోజు ఆలోచించిన, ఒక సంవత్సరం ఆలోచించిన, నా ఆలోచనకైతే సమాధానం రాని ఆలోచనకి ఏదైనా ఉంది అని అంటే అది ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే హృతిక్ రోషన్నే తీసేలాం. హృతిక్ రోషన్ ఇప్పుడేం కాదు, కోయి మిల్గా ఈ టైం నుండి, క్రిష్ మూవీ నుండి, క్రిష్ 3 నుండి ఇప్పుడు వచ్చేటటువంటి ప్రతి సినిమా వారం ఉండొచ్చు, దాంట్లో భయంకరమైనటువంటి డ్యాన్స్ వేస్తాడు. దాన్ని వేసేటటువంటి డ్యాన్స్ ఎవ్వడు కూడా వేయలేడు, ఓన్లీ బాలీవుడ్లో అనమాట. మొన్న ఏందో విక్కీ కౌశల్ తోబా తోబా అన్నప్పుడే అసలు అందరూ ఊ ఊ అని ఊగిపోయారు అనమాట. నాకు అర్థం కాల, అరే దీని బాబులాన్ డ్యాన్స్ ఒకప్పుడు హృతిక్ రోషన్ వేసింది కదా. కోయి మిల్గా ఎప్పుడు రిలీజ్ అయిందో తెలుసా? మనం పుట్టక ముందు రిలీజ్ అయింది. ఆ టైంలోనే భయంకరమైనటువంటి డ్యాన్స్ వేసి అందరినీ కూడా తన వైపుకు తిప్పుకోండు. అలాంటి డ్యాన్సర్ హృతిక్ రోషన్. ఇక తనకు మించినటువంటి డ్యాన్సర్ అయితే బాలీవుడ్లో లేడు అనేటటువంటిది రియాలిటీ. ఆ తర్వాత మన టాలీవుడ్లో తోపు డ్యాన్సర్ ఎవరు అంటే ఎన్టీఆర్ అనమాట. మన కోయి మిల్గా వెళ్ళే టైంలో మన ఏనెక్ట్ వేసిండో, ఆ సాంబా టైంలో అయినా, స్టూడెంట్ నెంబర్ 1 టైంలో అయినా, సింహాద్రి టైంలో అయినా మన ఎన్టీఆర్ అయితే ఆ రేంజ్లో వేసేవాడు. రామ్ చరణ్ అయితే సూపర్గా వేస్తాడు. రామ్ చరణ్ యొక్క డ్యాన్స్ పర్సన్ని బయట పెట్టినటువంటి యాక్టర్ అయినా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ అయినా చెప్తాను నేను. ఎందుకంటే రామ్ చరణ్ యాక్టింగ్ అంతకుముందు పేరు లేదు. ఎప్పుడైతే RRR మూవీ తీసిండో ఆ తర్వాత రామ్ చరణ్ యాక్టింగ్ అయినా, రామ్ చరణ్ డ్యాన్స్కి అయినా భయంకరమైనటువంటి పేరు అయితే రావడం జరిగింది. ఎందుకు మన ఎన్టీఆర్కి పోటీగా కూడా మరి రామ్ చరణ్ డ్యాన్స్ వేసిండ్రు అనేటటువంటి గుర్తింపు తీసుకొచ్చింది ఎవరు అంటే ఖచ్చితంగా ఎన్టీఆర్. అప్పుడెప్పుడో రిలీజ్ అయిన స్టూడెంట్ నెంబర్ అయినా, సింహాద్రి అయినా, సాంబా అయినా, ఆ తర్వాత అశోక్ అయినా తను లావుగా ఉంటాడు అనమాట. ఎన్టీఆర్ తనే ఒప్పుకుంటాడు, భయంకరమైనటువంటి లావుగా ఉంటాడు. ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీని ఒకడే తినేస్తాడు. అయినప్పటికీ డ్యాన్స్ను మట్టికి కాంప్రమైజ్ కాకుండా యమదొంగలో అయినా, కంత్రిలో అయినా భయంకరమైనటువంటి డ్యాన్స్ వేసిండు. అప్పటి నుండి ఇప్పటిదాకా నాకు 2019లోనూ 2018లోనూ అనుకుంటా గూగుల్లో హూ ఈజ్ ఇండియాస్ నెంబర్ 1 డాన్సర్ అని కొడితే మన ఎన్టీఆర్ పేరు నెంబర్ 1 వచ్చేది అనమాట. ఎన్టీఆర్ పేరు ఫస్ట్ వచ్చేది అనమాట. ఈ విధంగా అటువైపు ఎన్టీఆర్, ఇటువైపు హృతిక్ రోషన్, ఎవరిని తీసేలో వీళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ వేస్తే ఎట్టుంటుంది? ఏంది బ్రో పగటి కాలగా అంటామని చెప్పి మీరు అనుకోవచ్చు. ఈ పగటి కాలే ఇప్పుడైతే నిజం అయిపోతుంది అనమాట. అవును, ఆల్రెడీ వార్ 2కి సంబంధించినటువంటి షూటింగ్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది, కంప్లీట్ చేసేసారు. మన ఎన్టీఆర్కి సంబంధించిన, హృతిక్ రోషన్కి సంబంధించిన మ్యాక్సిమం యాక్షన్ ఘట్టాలైనా, థియరీ ఘట్టాలైనా అన్నిటినీ కూడా వాళ్ళైతే కంప్లీట్ చేసేసారంట. కానీ ఆ వార్ 2 వాళ్ళకి ఏదో చిన్న లోటు ఉందనమాట. యశ్రాజ్ ఫిలిమ్స్కి అయ్యుండొచ్చు, డైరెక్టర్గా అయ్యుండొచ్చు, ఏదో మిస్ అవుతున్నామే అనేటటువంటి లోటు అయితే వాళ్ళకు ఉంది. ఇక అది మిస్ అవ్వకూడదు అనేటటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఎన్టీఆర్ ఆల్రెడీ ప్రశాంత్ నీళ్ళు, ఎన్టీఆర్ నీళ్ళు షూటింగ్ అయితే జరుగుతుంది. దాంట్లో ఉండగా ఎన్టీఆర్కి అయితే కాల్ చేసి పిలిచారంట. ఎందుకు పిలిచారో తెలుసా? ఇటు హృతిక్ రోషన్ని, మన ఎన్టీఆర్ని పెట్టి ఒక సూపర్ సాంగ్ డిజైన్ చేసేటటువంటి ప్రయత్నం మన యశ్రాజ్ ఫిలిమ్స్ అయితే చేస్తుంది అనమాట. అవును, వార్ 2లో చూసుకున్నట్టయితే స్టార్టింగ్లో అయినా, ఇంటర్వెల్ ముందైనా, క్లైమాక్స్లో అయినా ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ కలిసి డ్యాన్స్ అయిపోతున్నారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. దీనికోసం హృతిక్ రోషన్ పిలవటం, ఎన్టీఆర్ని పిలవటం కాదు, ఆల్రెడీ 500 మంది డ్యాన్సర్లు అయితే కాంటాక్ట్ అయ్యారంటే 500 మంది డ్యాన్సర్ మధ్యలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి పోటీ పడి డ్యాన్స్ చేసేటటువంటి ప్రయత్నం మన డైరెక్టర్ అయితే చేస్తున్నాడు. అంటే నాటులో ఏ విధమైనటువంటి డ్యాన్స్ చూసామో, అంతకుముందు వచ్చినటువంటి ఏ సినిమాలో హీరో పోటీ పడి ఏ విధమైనటువంటి స్టెప్స్ అయితే చూసామో దానికి మించి అయితే ఈ వార్ 2లో చేపించేటటువంటి ప్రయత్నం ఈ మూవీ టీం చేస్తుంది అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. ఇది విన్న తర్వాత నాకైతే ఫీజులు ఎగిరిపోయినాయి అనమాట. ఎందుకంటే ఇంతకన్నా ఏం కావాలి? ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోనే ఇటు మన రామ్ చరణ్, ఎన్టీఆర్ డ్యాన్స్కి అటు ఆస్కర్ దాకా వెళ్ళిపోయింది అనమాట. వాళ్ళిద్దరు డ్యాన్స్ చూసి ఆ స్టెప్ ఇచ్చేయనటువంటి వాళ్ళు లేరు. అటు స్కూల్లో అయినా, కాలేజీలో అయినా, యూనివర్సిటీలో అయినా ప్రతి ఒక్కడు నాటు అన్నారు. నాటుకి కీరవాణి గారు ఎంత ప్రాణం పోసారు అనేటటువంటిది సెకండరీ. కానీ ఆ డ్యాన్స్కి, ఆ యొక్క పర్ఫార్మెన్స్కి, ఆ పాటకి ఊపిరి అందించింది మట్టికి ఎన్టీఆర్, రామ్ చరణ్ మట్టికి. ఎందుకు అంత ఇది వచ్చిందనంటే వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేయటం. ఆల్రెడీ ఇద్దరు హీరోలు కొట్టుకోవడం అయితే కామన్, ఒకరికొకరు పోటీ పడటం అయితే కామన్. కానీ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయటం, లాస్ట్ కావాలని చెప్పి ఓడిపోవటం, కావాలని చెప్పి ఓడిపోవటం, ఆ తర్వాత అటు ఫ్యాన్స్ని ఇటు ఫ్యాన్స్ని హట్ చేయకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం, ఇదంతా ఏదైతే ఉందో నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మళ్ళీ అలాంటిది అయితే జరగబోతుంది అనేటటువంటిది అర్థమైన తర్వాత నాకైతే ఊపిరి రిలీజ్ వచ్చిందనమాట. నేనైతే వాటి కోసం ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. మీరు రాసి పెట్టుకోండి, ఇండియన్ చరిత్రలో ఇప్పటిదాకా ఎన్ని రికార్డులు ఉన్నాయో అందులో 70 రికార్డులు ఈజీగా లేసిపోతాయి వార్ 2 సినిమాకి వచ్చాక. అది అనమాట వార్ 2 క్రేజ్. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. అసలు మీ కామెంట్ ఏంటి అనేటటువంటి తెలుసుకోవడానికి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఉంటా మరి, బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్.